హలో ఫ్రెండ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. రోటి పచ్చడి చూడండి. ఫైనల్గా ఇలా వచ్చింది ఫ్రెండ్స్. పచ్చి పచ్చడి కాదు, ఉడికిచ్చి చేస్తాము. అప్పుడు పాతకాలంలో చేసే పచ్చడి. ఫస్ట్ 2 దోసకాయలు, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. నా పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. వాష్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. దోసకాయ ఎప్పుడైనా మనం స్ట్రైట్గా కోసి కట్ చేస్తాం కదా, ఉడికించాలంటే ఇలా కట్ చేసుకుంటేనే దోసకాయ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకొని చెయ్యండి. స్ట్రైట్గా కట్ చేసి చేస్తే టేస్ట్ రాదు, ఎందుకంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ వేసి దోస పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఆ పచ్చళ్ళు పచ్చిమిర్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కరివేపాకు కూడా అందులోనే వేస్తున్నాను, ఉడుకుతుంది అని. దానిలోపు నేను కొంచెం పసుపు కూడా వేసాను. 2-3 పల్లీలు, దోస గింజలు వేయించుకున్నాను. అవి ఏమంటారు, దంచిన వీడియో తీయడం మిస్ అయ్యింది. పచ్చిమిర్చి ప్లస్ అవి దంచిన వీడియో మిస్ అయింది. తొందరగా దంచేసింది. నేను ఏదో పని చేస్తుంటే అదిగోండి ఆ పేస్ట్ అలా పక్కకు పెట్టింది. ఇలా ఉడికితే ఇలా ఊరికే తొందరగా మెత్తగా అయిపోతుంది దంచేటప్పుడు. అన్నీ దోస పచ్చళ్ళు దంచిన తర్వాత దోసకాయ ముక్కలు అంతా అలా పచ్చికారము, దోస గింజల పొడి మొత్తం మిక్స్ చేసి దంచుతుంది ఒకేసారి. అలా దంచిన తర్వాత పోపు చేయకుండా తింటేనే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. పోపు లేకుండా కావాలన్న వాళ్ళు పోపు కూడా పెట్టచ్చు. నేను పోపు ఏం పెట్టను. పోపు లేకుండానే టేస్ట్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కరివేపాకు పచ్చిది చల్లి అలా పెట్టాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్.